తెలంగాణను ఎలా చూసుకోవాలో బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసన్న కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి, ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి. ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు. కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపడతారని చెప్పిండ్రు. ఎందుకోసం చెప్పిండ్రు? అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు, కానీ తెలంగాణ తెచ్చుకున్నాం, అది మన బిడ్డ లాంటిది. బిడ్డకి ఏది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టే కేసీఆర్ గారు పదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపోతారని చెప్పి. దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళిత ముఖ్యమంత్రి, దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట, పామోదులకు వెళ్ళి లేచి వస్తాడట. ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే. ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే, నిన్ననే కులగణన చేసినాం బీసీలు, మరి బీసీల శాతం ఎక్కువ ఉంది, మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ మా నాయన వస్తాడు, లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు, మళ్ళీ వచ్చి 3వసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే అయ్య కోసం. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక, 3 ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక, ఏకకాల రుణమాఫీ చేసినందుక, 2014, 2018 మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక, దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి?